May 19th మార్నింగ్ అరౌండ్ 9 o'clock ఈ క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ క్యాష్ కస్టోడియన్స్ వాళ్ళు ఒక వెహికల్లో వాళ్ళ గన్మెన్ అండ్ డ్రైవర్తో మన ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏదైతే బ్యాంక్ స్ట్రీట్ కోటిలో ఉంటుందో అక్కడికి రావడం జరుగుతుంది క్యాష్ డిపాజిట్ చేయడం కోసము. ఈ టైంలో ఇద్దరు కస్టోడియన్స్ కూడా డిపాజిట్ చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు వెహికల్లో ఒక 19 lakh రూపీస్ వదిలిపెడతారు. అదే టైంలో గన్మెన్ కూడా వాష్రూమ్ కని చెప్పి బయటకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ అవకాశం తీసుకొని అక్యూజ్డ్ షేక్ రెహమాన్ వెహికల్ తీసుకొని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్ కోటి దగ్గర వెహికల్ని వదిలిపెట్టేసి అందులో ఉన్నటువంటి 2 క్యాష్ బ్యాగ్స్ మొత్తం అందులో 9,63,465 రూపీస్ క్యాష్ ఉంది. 2 బ్యాగ్స్ పట్టుకొని ఇతను వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విషయంగా మనకి మల్లేష్ అని ఆ క్యాష్ కస్టోడియన్ కంప్లైంట్ ఇవ్వగా మనం ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము కేసు రిజిస్టర్ చేసి. సో దీనిలో భాగంగా వేరియస్ ఇన్వెస్టిగేషన్ అండ్ టెక్నికల్ క్లూస్తో గుల్బర్గాలో అక్యూజ్డ్ ఉన్నాడని మనకి తెలిసి అక్కడికి టీం ఇమీడియట్గా పంపించి అతన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. అతని నుంచి ఆల్మోస్ట్ 9,53,760 రూపీస్ ఒక 10,000 రూపీస్ అయినా ఖర్చు పెట్టాడు. అండ్ ఫోన్ అండ్ ది ఇనోవా వెహికల్ విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ ది కమిషన్ ఆఫ్ ది క్రైమ్ దానికి ఇవన్నీ కూడా ఇతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇందులో గుడ్ వర్క్ చేసినటువంటి డి వేణు ఎస్ఐ ఆఫ్ పోలీస్ సుల్తాన్ బజార్, సందీప్ పీసీ సుల్తాన్ బజార్, అభిలాష్ ఆఫ్ నారాయణగూడ under the supervision of SHO Naresh and ACP Sultan Bazar, they have done a very good job. Any questions? Okay, right.